హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సరిలేరు మీకెవ్వరు. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక మంచి పేరున్న ఆఫీసర్గా ఆడవారు వారిని వారు ప్రతి రంగంలోనూ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. మరి అలాంటి ఒక రెనౌడ్ గవర్నమెంట్ పర్సనాలిటీని ఈరోజు సరిలేరు మీకెవరు కార్యక్రమంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆవిడే దీప్తి రెడ్డి గారు. ప్రస్తుతం కర్మాన్గా టెంపుల్ ఈఓగా వర్క్ చేస్తున్న ఆవిడని కలిసి ఆవిడ పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ గురించి ముచ్చటిద్దాం రండి. నమస్తే దీప్తి గారు, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ సరిలేరు మీకెవరు. థ్యాంక్ యూ. మీరు మాకు ఒక టెంపుల్ ఈఓ కింద తెలుసు, కానీ అసలు దీప్తి గారు అంటే ఎవరో ఒకసారి మా వ్యూవర్స్ కోసం. దీప్తి అంటే యాక్చువల్గా టెంపుల్ ఈఓగా మీకు అందరికీ పరిచయం అయినప్పటికీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నేను ఫస్ట్ చెప్పదలుచుకున్నాను. మా ఫాదర్ వచ్చి సత్యనారాయణ రెడ్డి గారు అండి. సో తను బిజినెస్ మ్యాన్. మా మదర్ పేరు సునంద, తను హోమ్ మేకరే. మదర్ ఫాదర్ ఇద్దరు మా ఎడ్యుకేషన్ కోసం చాలా కష్టపడ్డారు. మా యాన్సెస్ట్రల్ ఒరిజిన్ వచ్చేసి నల్గొండ అనమాట. మా ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే జరిగింది. నాతో పాటు ఒక బ్రదర్, నేను ఓన్లీ డాటర్ అనమాట మా పేరెంట్స్కి. సో కొంచెం గారాబంగానే పెంచినప్పటికీ కూడా కొంచెం డేరింగ్గానే పెంచారనమాట. సో ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే నాకు మ్యారేజ్ చేయడం జరిగింది. తర్వాత మా హస్బెండ్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. నాకు వచ్చేసి ఇద్దరు కిడ్స్ అండి. పాప 9th క్లాస్ చదువుతుంది అండ్ బాబు 4th క్లాస్లో ఉన్నారు ఇప్పుడు. సో అసలు మీరు ఈ ప్రొఫెషన్లోకి ఎలా అడుగు పెట్టారు దీప్తి గారు? గ్రాడ్యుయేషన్ వరకు నా ఎడ్యుకేషన్ అంతా నల్గొండ టౌన్లో జరిగిందండి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతున్న టైంలోనే మ్యారేజ్ అవ్వడము అండ్ మా హస్బెండ్ ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఇక్కడికి మూవ్ అయిపోయాము. సో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసము ఎంఎస్సి కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం కోసం అని చెప్పేసి ఎంట్రన్స్ రాయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కెమిస్ట్రీ కంప్లీట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అందరూ నా బ్యాచ్మేట్స్ అందరూ ఏదో ఒకటి ప్రైవేట్ సెక్టార్లో ఫార్మాసిటికల్ కంపెనీస్లో జాబ్స్లోకి వెళ్తూ ఉండడము. సేమ్ టైంలో మా హస్బెండ్ గవర్నమెంట్ సెక్టార్లో ఉండడము అండ్ తను కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉండడం వల్ల తనని చూసి ఇన్స్పైర్ అయ్యాను. యాక్చువల్గా ఫస్ట్ టైము చూసి ఒకసారి నేను ఎందుకు క్లాస్కి అటెండ్ అవ్వకూడదు, ఒకసారి నన్ను జాయిన్ చెయ్యి అని చెప్పేసి మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేయడము. తను తీసుకెళ్ళి ఒకరోజు క్లాస్లో జాయిన్ చేయడము. అది దాంట్లో అక్కడ ఉమెన్ చాలామంది ఉండడం అవన్నీ చూసి కూడా నేను గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళాలి, ఏదో ఒక మంచి పొజిషన్లో మంచి ర్యాంక్తో బయటకి రావాలి అని చెప్పేసి అక్కడ చూసిన తర్వాత అక్కడ క్లాస్ విన్న తర్వాత ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కూడా నన్ను కొంచెం మోటివేట్ చేసింది గవర్నమెంట్ సెక్టర్లోకి రావడానికి. ఇమీడియట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నేను గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుదామని చెప్పేసి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అక్కడ అశోక్ నగర్లో ఉండే వెదర్ ఎలా ఉంటుందంటే అక్కడ అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్సే ఉంటాయి. అక్కడ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే చాలామంది ఆస్పిరెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసినప్పుడు మనం ఇంకా కాంపిటీషన్లో పైకి రావాలి అంటే ఎట్లా ఉండాలి అనేది చాలా నేర్చుకోవచ్చు అక్కడ వెదర్ని చూసి. చాలామంది సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అయిన ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఎస్పెషల్లీ దాంట్లో ఉమెన్ అనేవాళ్ళు చాలామంది అక్కడ మోటివేట్ చేస్తూ ఉంటారు మనల్ని. సో అది చూసిన తర్వాత నేను ఎలా అయినా గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలి, మనము సర్వీస్ తెచ్చుకోవాలనే ఓరియంటేషన్ తోటి కోచింగ్ తీసుకోవడం జరిగింది. 2011లో ఒకసారి గ్రూప్ 1 కోసం అటెంప్ట్ చేయడం జరిగింది. వెరీ అన్ఫార్చునేట్, నాకు గ్రూప్ 1లో ఇంటర్వ్యూలో మార్క్స్ లెస్గా ఉండడంతో నేను గ్రూప్ 1 సక్సెస్ కాలేకపోయాను. స్టేట్ ఫార్మేషన్ తర్వాత 2014 తర్వాత గ్రూప్ 2 రిక్రూట్మెంట్ జరుగుతుంది, నోటిఫికేషన్ వస్తుందని చెప్పినప్పటికీ సో ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం ఎందుకు, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఆ నోటిఫికేషన్ ఏంటి అనేది మనకు సంబంధం లేదు, ఏదో ఒకటి అయినప్పటికీ కూడా మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాగానే ఇమ్మీడియట్గా అప్లై చేయడము. దానికోసం డే అండ్ నైట్ చాలా 5-6 ఇయర్స్ హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ఆ హార్డ్ వర్క్ వెనకాల మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మా టీచర్స్, ప్రొఫెసర్స్ అందరి హెల్ప్ ఉండింది. సో అందరి హెల్ప్ వల్ల 2015లో మాకు నోటిఫికేషన్ వస్తే 2019 ఎండింగ్లో మా రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఆ రిజల్ట్స్లో
మాకు ఒక చాయిస్ ఇచ్చారు, డిపార్ట్మెంట్ని ఆప్షన్ తీసుకునే చాయిస్. దాంట్లో నాకు వచ్చిన మార్క్స్ స్కోర్కి నేను ఎండోమెంట్స్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఎండోమెంట్సే ఎందుకు అని చాలామంది నన్ను అడిగారు. ఎంతో అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్, సబ్ రిజిస్ట్రార్స్ అని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అని ఎన్నో ఉన్నప్పటికీ రెవెన్యూనే కాకుండా కూడా మీరు ఎండోమెంట్స్లోకి ఎందుకు వచ్చారు అని అనేసి చాలామంది కూడా క్వశ్చన్ చేశారు. సో నేను అనుకున్నది ఏంటి అంటే, వేరే డిపార్ట్మెంట్స్లో ఎక్కడైనా మనం మానవ సేవ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఓన్లీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో మాత్రమే మానవ సేవతో పాటు మాధవ సేవ అంటే భగవంతుడికి, ఒక వ్యక్తికి, భక్తుడికి ఇద్దరికి సేవ చేసే అవకాశం మనకి ఈ డిపార్ట్మెంట్లో దొరుకుతుంది. సో ఈ డిపార్ట్మెంట్ ఆప్షన్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నేను సెలెక్ట్ కావడం జరిగింది. ఎండోమెంట్స్లోకి రావడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో దీప్తి గారు, ఇప్పుడు మనం మన ఫస్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. అదే కళ నిజమైతే. బేసిక్గా ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనం అనుకున్నవి ఒకటి ఉంటాయి, అంటే మన ఎయిమ్స్, మన అంబిషన్స్ ఒకలా ఉంటాయి. మరి మీరు అనుకున్న విధంగానే మీ కళ నిజం చేసుకున్నారు అని మీరు అనుకుంటారా? తప్పకుండా అండి. యాక్చువల్గా స్టార్టింగ్లో అయితే నల్గొండ అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అంటే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయగానే ఒక బీఎడ్ చేయాలి, దాని తర్వాత టీచర్ అవ్వాలి. అక్కడ ఉండే వాళ్ళకి అదే ఎయిమ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలానే ఉంటారనమాట. వన్స్ నేను మా హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్కి రావడము, ఇక్కడ తనని చూసి తను ప్రిపేర్ అవుతుంటే ఇన్స్పైర్ అవ్వడము, దాంతో నా డ్రీమ్ని కూడా నేను చేంజ్ చేసుకున్నాను. ఇమీడియట్గా ఒక మంచి పొజిషన్లో ఉండే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కావాలి, దాని ద్వారా చాలామందికి సర్వీస్ చేయొచ్చు అని చెప్పేసి అనుకొని నేను నిజంగానే నా కళ నిజమైంది అని అనుకుంటాను. అండ్ కాకపోతే నా కళ ఇంతటితో స్టాప్ అయిందని కూడా చెప్పలేను. ఫర్దర్గా దీన్ని కంటిన్యూ చేసి ఇంకా మంచి సక్సెస్ సాధించడానికి, నెక్స్ట్ మళ్ళీ వచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఇంకా హయ్యర్ పొజిషన్లో ఉండే ఒక ఆఫీసర్, స్టేట్ ఆఫీసర్గా వెళ్ళాలనేది ఒక అంబిషన్ కూడా ఉండింది. సో ఇప్పుడు చాలామందికి అంటే ఈఓ అంటే తెలీదు కదా, టెంపుల్ ఈఓ. సో అసలు టెంపుల్ ఈఓ అంటే ఎవరు, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? టెంపుల్ ఈఓ అంటే ఒక రకంగా చెప్పాలంటే టెంపుల్కి హోల్ అండ్ సోల్ అండి. యాక్చువల్గా చాలామంది అడుగుతారు, టెంపుల్లో అంటే స్వామివారు ఉంటారు, మేము దర్శనం చేసుకుంటాము, బయట ఏదో ప్రసాదము ఇస్తారు, ఒక కౌంటర్లో కొనుక్కొని వెళ్ళిపోతాం అలానే అనుకుంటారు. కాకపోతే టెంపుల్ ఒక అడ్మినిస్ట్రేషన్ అలా జరగాలంటే దాని వెనకాల కీ రోల్ ఎవరు ఉంటారంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. అది ఏ టెంపుల్ అయినప్పటికీ. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏంటి అంటే, భక్తులకి ఎటువంటి మంచి ఫెసిలిటీస్ కల్పించాలి, భక్తులు కామన్ పీపుల్ ఒకసారి టెంపుల్కి వచ్చినప్పుడు వాళ్ళకి డివోషనల్ ఫీల్ ఒకటి ఎలా కల్పించాలి, దానికోసము ఎటువంటి ఏర్పాట్లు చేయాలనేది చూసుకోవడంతో పాటు స్వామివారికి జరిగే కైంకర్యాలు అంటే మార్నింగ్ ఉదయం సుప్రభాత సేవ దగ్గర నుంచి స్వామివారికి లాస్ట్ జరిగే సేవ వరకు అన్నీ టైం టు టైం జరిగేటట్టు దానికి సంబంధించి ఏర్పాట్లు అంటే అర్చకులకి కావాల్సిన స్వామివారికి అందించాల్సిన నైవేద్యాలు అనుకోండి, స్వామివారికి ఇచ్చే హారతులు అనుకోండి, స్వామివారికి ఇచ్చే వస్త్రాలు అనుకోండి, స్వామివారికి ఇచ్చే పూలమాలలు అనుకోండి, ఏది ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము ఒక మన రోల్ అంటూ ఉండేటట్టు అండ్ స్వామివారికి ఆ పర్టిక్యులర్ టెంపుల్కి ఏవైతే సాంప్రదాయాలు ఉంటాయో ఆ సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ అర్చకులకి అండ్ అక్కడ ఉన్న సిబ్బందికి వాళ్ళకి అన్ని సూచనలు చేస్తూ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చూసుకోవడానికి ఈవో రోల్ చాలా కీలకమైందండి. అండ్ ఈవో ఒక టెంపుల్లో ఒక ఫెస్టివల్ కానీ లేకపోతే ఇంకేదన్నా అకేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ కావాల్సిన క్యూ లైన్స్ అనుకోండి, వాటర్ అనుకోండి, డివోటీస్ వచ్చే వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ అనుకోండి, వాళ్ళకి చాలామంది డివోటీస్కి చాలా డౌట్స్తో వస్తుంటారు. మేడం మేము ఒక పూజ చేద్దాం అనుకుంటున్నాం, దీనికి టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలి, లేదంటే మేము ఒకటి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము, దీనికి ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అవన్నీ క్లియర్ చేయడానికి అంటే టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని మనము ఎట్లా అయితే ఇస్తే ఎక్కువ మంది డివోటీస్కి మన స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తాము, ఎక్కువ మంది డివోటీస్కి మన టెంపుల్ గురించి చెప్పగలుగుతాము అనే దృష్టితోటి ఈవో యొక్క ఆలోచన అనేది చాలా వైడ్గా ఉండి అండ్ భక్తుల సైడ్ నుంచి అంటే భక్తుల దృష్టి నుంచి మనం చూడగలిగినప్పుడే వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి మంచి దర్శనాలు జరుగుతున్నాయా లేదా, సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సిబ్బందికి మనం ఇంకేమైనా ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించగలుగుతామా అనేది మనం అన్నీ చూసుకోవడానికి ఈవో రోల్ అనేది చాలా
ఇంపార్టెంట్ రోల్ అండి ఒక టెంపుల్లో. సో ఇప్పుడు మీ అండర్ మీరు ఏ టెంపుల్స్ని కేర్ తీసుకుంటున్నారు? నాకు యాక్చువల్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో లక్ష్మీ గణపతి టెంపుల్ అనేది నేను రెగ్యులర్ ఈవోగా వర్క్ చేస్తున్నానండి. ఆ టెంపుల్తో పాటు నాకు సికింద్రాబాద్ స్టేషన్ గణేష్ టెంపుల్ ఆపోజిట్లో కాళికాదేవి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉండింది. అండ్ దాంతోపాటు కర్మన్ఘాట్ హనుమాన్ దేవస్థానము, జడ్చర్ల దగ్గర గంగాపూర్లో లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్కి కూడా ఈవోగా వర్క్ చేస్తున్నాను. అంటే ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి రోజు ఒక టెంపుల్ని విజిట్ చేస్తూ అక్కడ ఏ స్పెషల్ డేస్లో ఎక్కడైతే ఏ పూజా కార్యక్రమాలు ఎక్కడైతే డివోటీస్ యొక్క ఫుడ్ ఫాల్ ఎక్కువ ఉంటుందో ఆ డేస్లో అక్కడ ఉండి అక్కడ అడ్మినిస్ట్రేషన్ గురించి స్టాఫ్కి కానీ అక్కడ ఉండే అర్చకులకి కానీ అక్కడ ఉండే డివోటీస్కి కానీ గైడ్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి అనే దానిపైన డిస్కస్ చేస్తూ వాళ్ళకి సరిపడా సూచనలు అవి ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు కాబట్టి మెయిన్ మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అది మీకు ఎంతవరకు ఉంది అనుకుంటున్నారు? 100% అండి. ఏ ఉమెన్ అయినా బయటకు వచ్చి వర్క్ చేయాలి అని అంటే ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉండాలి. ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్కి అయితే హస్బెండ్ సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. తను చాలా ఎంకరేజింగ్గా ఉంటారనమాట. సో బయటకు వెళ్తున్నాము అని అంటే నువ్వు ఫ్యామిలీ ఇంటి గురించి అన్నీ నేను చూసుకుంటాను. సో పిల్లలు ఏదైనా కూడా వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచే చెప్పడం అనమాట. అంటే మదర్ బయటికి వెళ్తే చాలా రెస్పాన్సిబిలిటీస్ పిల్లలు ఎలా చేసుకోవాలి, వాళ్ళ వర్క్స్ వాళ్ళు ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేది తను కూడా చెప్తూ ఉంటారు, నేను కూడా చెప్తుంటాను. అండ్ స్పెషల్లీ ఇక్కడ మా హస్బెండ్ గురించి చెప్పాల్సింది ఏంటంటే తను చాలా కోఆపరేటివ్ అండ్ సపోర్టివ్ అనమాట. సో దట్ ఆయన సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వరకు సర్వీస్లో రాగలిగాను. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది అంత ఈజీ కాదండి. సో తను చాలా సపోర్ట్ ఇచ్చి దాదాపు నేను ఒక 10 years చదివానండి మ్యారేజ్ తర్వాత. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నాది MA తెలుగు చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత LLB మహాత్మా గాంధీ లా కాలేజ్లో చదవడం జరిగింది. ఇవన్నీ నా ఎడ్యుకేషన్ అంతా ఆల్మోస్ట్ ఒక 10 years ఒక యజ్ఞంలాగా సాగింది. సో దాంట్లో మధ్యలో పిల్లలు 2 పాప అండ్ బాబు పుట్టినప్పుడు కూడా చాలా కేరింగ్ తీసుకోవడము, దానికోసమే మా మదర్ ఫాదర్ ఇద్దరు వచ్చేసి నల్గొండ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి ఇక్కడే మాతో పాటు ఉండి వాళ్ళు కూడా చాలా సపోర్ట్ అందించారు. అండ్ తను యాక్చువల్గా గ్రూప్స్కి తను కూడా ప్రిపేర్ అయ్యి ఉండడం వల్ల మా హస్బెండ్ కూడా చాలా సజెషన్స్ ఇచ్చాడు. అంటే ఎలా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మనం సక్సెస్ రీచ్ అవ్వగలుగుతామని చెప్పేసి తన సపోర్ట్ చాలా ఉండిందండి. ఏ ఉమెన్కైనా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా బయటికి రావడము అనేది చాలా కష్టము. కాకపోతే కొంతమంది ఉమెన్కి ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఉమెన్ దాన్ని వదిలేయడం కాకుండా ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ వచ్చేటట్టు ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోగలగాలి. అలా చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు సపోర్ట్ లభిస్తుంది. సో దీప్తి గారు మీకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏమనుకుంటారు? నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే మా మదర్ అండి. ఏ విషయంలో అయినా కూడా మనం హానెస్ట్గా వర్క్ చేయాలి అని తను చాలాసార్లు అంటే బై బర్త్ మాకు పుట్టినప్పటి నుంచి మాకు అదే నేర్పిస్తున్నారనమాట. మా మదర్ని మించిన స్ట్రెంగ్త్ అయితే నాకు ఎవరు లేరండి. ఎందుకంటే తను యాక్చువల్గా నేను సర్వీస్ రాసేటప్పుడు కూడా చాలాసార్లు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా చాలాసార్లు మోటివేట్ చేసింది. అండ్ చిన్న పిల్లల్ని నేను వదిలేసి వెళ్ళినప్పుడు కూడా తనే అన్ని నాకంటే ఎక్కువ వాళ్ళకి మదర్ లాగా ట్రీట్ చేసి వాళ్ళని అన్ని రకాలుగా చూసుకొని మా మదర్ చాలా సపోర్ట్ ఇచ్చారు. నా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కూడా మా మదరే అని చెప్పొచ్చు అనమాట. సో దీప్తి గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు ఒక టెంపుల్ని కాదు ఒక 5-6 టెంపుల్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ దెన్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నప్పటికీ కూడా చాలా ఏమంటారు కేర్ అనేది స్ట్రెస్ అనేది చాలా అవసరం. సో మీరు ఒక ఉమెన్ అయ్యి దాన్ని అన్నింటినీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఫేస్ చేస్తున్నారు? యాక్చువల్గా చాలా టెంపుల్స్ హ్యాండిల్ చేయడంలో ఒకటి ఏంటి అంటే మన స్ట్రెంగ్త్ అనేది కూడా అక్కడే కనిపిస్తుందండి. మనం ఇన్ని టెంపుల్స్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా చిన్న రిమార్క్ రాకుండా అంటే డివోటీస్ తోటి మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, స్టాఫ్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, అండ్ మన హయ్యర్ అఫీషియల్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నాము. టెంపుల్కి వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా వస్తూ ఉంటారు. అందరికీ ఒక పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ యాక్చువల్గా ఏ మహిళకైనా ఉండేది, మహిళ అంటేనే ఓర్పుకి సహనానికి ఒక ఏమంటారు నిర్వచనం లాగా ఉంటారు. ఇక్కడ పేషెన్స్తో ప్రతి ఒక్కరిది వాళ్ళు ఎలాంటి మూడ్లో వచ్చినప్పటికీ వాళ్ళు ఎట్లాంటి దాంతో వచ్చినప్పటికీ మనం పేషెన్స్తో సమాధానం చెప్పడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ మహిళకైనా అది ఉండేదే. కాకపోతే ఈ డిపార్ట్మెంట్స్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు అది ఇంకా కొంచెం మహిళలు ఇంకా కొంచెం జెంట్స్తో కంపారిటివ్లీ జెంట్స్ ఉమెన్కి చాలా ఎక్కువ ఉంటుంది. సో పేషెన్స్తో అండ్ ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో మనం వర్క్ చేసినా కూడా మనం హానెస్ట్ అండ్ సిన్సియర్గా వర్క్ చేస్తే ఇంకా అదే మనకి చాలా 100% బలాన్ని ఇస్తుంది అనమాట. సో నాకు అయితే
నేను అనుకోవడం ఏంటంటే మనం హానెస్ట్గా వర్క్ చేస్తున్నాం, దట్టు మనం స్వామివారి దగ్గర సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి, ప్రతి ఒక్క ఎక్కడ వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకోకూడదు అని ఎన్ని టెంపుల్స్ ఇచ్చినప్పటికీ అంతే పేషెన్స్తో వర్క్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు టెంపుల్స్ని హ్యాండిల్ చేయడము, వాటికి ఉన్న ఆ కల్చర్ని మెయింటైన్ చేయడం అండ్ వాటికి ఉన్న ఆ ప్రతిష్టని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం చిన్న పని కాదు. సో అలాంటప్పుడు మీ పరంగా మీరు ఇంకా గవర్నమెంట్ ఏమేమి స్టెప్స్ తీసుకుంటే మంచిది అంటారు? యాక్చువల్గా టెంపుల్స్ అనేటప్పటికీ మన సంస్కృతికి సాంప్రదాయాలకి ఒక వారధి లాంటిదండి. మనము మన పాస్ట్ జనరేషన్స్ నుంచి మనం తీసుకొని మన ఫ్యూచర్ జనరేషన్స్కి మన ఒక కల్చర్ని అందించడానికి టెంపుల్సే ఒక పునాది లాంటివి. అయితే మన ట్విన్ సిటీస్లో అనుకోండి, మన తెలంగాణలో అనుకోండి, చాలా టెంపుల్స్, చాలా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టెంపుల్కి ఒక విశిష్టత ఉంటుంది. ఒక దగ్గర ఒక చోట టెంపుల్ ఒకటి కట్టారు, ఒక కన్స్ట్రక్ట్ చేశారు అంటే అక్కడ ఏదో ఒక సందర్భం కానీ, ఒక చారిత్రాత్మకమైన ఒక విశిష్టత కానీ, లేకపోతే ఏదో ఒకటి పౌరాణికమైన ఒక గాథ కానీ, లేకపోతే అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ కానీ జరిగి ఉంటుంది. ఖచ్చితంగా ఆ టెంపుల్ యొక్క హిస్టరీ వల్ల ఆ టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్లో కూడా ఎంతో పవర్ జనరేట్ అయ్యి ఉంటుంది. అట్లాంటి పవర్ని మనము ఫ్యూచర్ జనరేషన్స్కి అందించడానికి కూడా టెంపుల్స్ ఒక వారధిలాగా ఉపయోగపడతాయి. యాక్చువల్గా ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం అయినప్పటి నుంచి కూడా దేవాదాయ శాఖ మీద ప్రత్యేక దృష్టితో మన టెంపుల్స్ని డెవలప్ చేయడానికి కూడా స్పెషల్గా ఒక కంకణబద్ధులై ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. దానికోసం మేమందరం కూడా యాక్చువల్గా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క సిబ్బంది అనుకోండి, ఈఓస్ అనుకోండి, హయ్యర్ ఆఫీసర్స్ అనుకోండి, అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ కర్మన్ ఘాట్ లాంటి అత్యంత పురాతనమైన టెంపుల్స్లో ఎట్లా ఉంది అని అంటే, ఈ టెంపుల్స్లో ఒక భక్తుడు వస్తున్నారంటే స్వామివారు మనం కోరుకున్న కోరికలన్నింటినీ నెరవేరుస్తారనే నమ్మకంతో వస్తున్నారు. ఇక్కడ చాలా ఇన్సిడెంట్ నేను లైవ్లో చూడడం ఏంటి అని అంటే, మేము ఒకటి అనుకొని వచ్చాము, అది నెక్స్ట్ టైం మేము వచ్చేటప్పటికి అది మేము సక్సెస్ అయ్యి ఇక్కడికి మళ్ళీ దర్శనానికి వచ్చామని చెప్పి చాలా వాళ్ళ సంతోషాన్ని అంతా వ్యక్తపరుస్తూ ఉంటారు. పురాతనమైన టెంపుల్స్లో ఉన్న ఈ పవర్ వల్ల వాళ్ళకి అది సాధ్యపడిందని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో ఈ టెంపుల్ యొక్క హిస్టరీస్ని ఇంకా కొంచెం వైడ్గా పబ్లిసిటీ చేసి భక్తులందరికీ కూడా, చాలామందికి ట్విన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని టెంపుల్స్ తెలియదు. ఎక్కడెక్కడో మనం ఒక తిరుపతి వెళ్తాము, ఒక కాశీ వెళ్తాము, ఇంకొక చోట ఇంకెక్కడికో వెళ్తాం, కానీ మన హైదరాబాద్లో ఏ టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ తెలియదు. సో దానికి మీడియా వాళ్ళ సపోర్ట్ తీసుకొని అనుకోండి, లేదంటే ఇంకా పాంప్లెట్స్, బ్రోచర్స్లో అలాగా కాకుండా చిన్న డాక్యుమెంటరీస్ లాగా కూడా మనం ఈ టెంపుల్ హిస్టరీస్కి పబ్లిసిటీ ఇచ్చినప్పుడు ఆ టెంపుల్స్ గురించి నెక్స్ట్ జనరేషన్స్కి తెలుస్తుంది. ఒక చిన్నపిల్లలు ఎవరైనా అడిగి రిలాక్సేషన్ కోసం బయటికి వెళ్దామంటే పేరెంట్స్ ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఒక టెంపుల్ గుర్తొచ్చేలాగా వాళ్ళకి చిన్న చిన్న యానిమేటెడ్ డాక్యుమెంటరీస్ లాగా ఒక టెంపుల్ని, ఒక హిస్టరీని, ఒక రామాయణం, మహాభారతం అట్లాంటి వాటిని అన్నిటినీ వాళ్ళకు చిన్న చిన్న యానిమేటెడ్ స్టోరీస్ లాగా చూపిస్తుంటే మన హిస్టరీలోనే చాలా, మన కల్చర్లోనే చాలా అన్ని రకాల ఎథిక్స్ అన్నీ మనం నేర్పించున్నారు మన పూర్వీకులు. అవన్నీ టెంపుల్స్ ద్వారా బయటికి రావాలనే ఉద్దేశంతో ఈ పురాతన ఆలయాలని డెవలప్ చేయడానికి కూడా శ్రీయుత కమిషనర్ గారు కూడా చాలా ఈ మధ్య టెంపుల్ హిస్టరీని బాగా, అంటే టెంపుల్ వాల్స్ పైన కూడా ప్రజెంట్ చేయండి, ఇంకేమైనా డాక్యుమెంటరీస్ రూపంలో అందరికీ బయట తెలియజేయడానికి మీకు బ్రోచర్స్ని ఏమైనా ప్రింట్ చేయించేదనుకుంటే దేనికైనా కూడా డిపార్ట్మెంట్ నుంచి 100% సహకారం అందిస్తున్నారు. మంచి మంచి ఐడియాలజీతో మా దగ్గర నుంచి ఏమన్నా కొత్త ఐడియాస్ ఉంటే సార్ యాక్సెప్ట్ చేయడము, అండ్ సార్ వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే మాకు కూడా షేర్ చేస్తూ ఇట్లాంటివి చేసినప్పుడు ఇంకా పబ్లిసిటీ వస్తుంది. అండ్ ఇంకా టెంపుల్కి వచ్చే డివోటీస్ పెరుగుతారు. డివోటీస్ వాళ్ళు పెరిగినప్పుడు వాళ్ళ యొక్క కోరికలు కూడా స్వామివారు నెరవేర్చుతూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా బయటికి వెళ్ళడం అనేది మేము చూస్తూ ఉన్నాము. అండ్ టెంపుల్ హిస్టరీస్ ఆటోమేటిక్గా మీ మీడియా ద్వారా కూడా ఇంకా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు దీప్తి గారు, మీరు ఉన్న ఈ సిచ్యువేషన్లో అంటే చాలా శ్రమ పడ్డారు. సో అంత టైంలో మీకు చాలా ఏమంటారు అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. సో ఆ డౌన్ అయినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కంబ్యాక్ చేసుకున్నారు? యాక్చువల్గా అట్లా చాలాసార్లు ఫెయిల్యూర్స్ వస్తాయండి. మనం ఎన్నోసార్లు విని ఉంటాము. ఫెయిల్యూర్ అనేదే మనము ఫర్దర్గా మనము ఒక స్టెప్ పైకి ఎక్కడానికి మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నాకు మెడిటేషన్ చేయడం ఒకటి అలవాటు అండి. సో ఆ మెడిటేషన్ నేను ఎప్పుడైనా ఫెయిల్యూర్ ఏదన్నా అనిపించినప్పుడు, అట్లాంటి ఇన్సిడెంట్ ఏదైనా వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ మెడిటేషన్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఒకటి ఉండింది. ఎందుకంటే మంచి అంటే హయ్యర్ పొజిషన్స్లో ఉండి మంచి సక్సెస్ అయిన ఉమెన్ స్టోరీస్ వింటూ ఉండడం,
ఉండడం ఒక్కొక్కసారి అలాంటిది కూడా వాళ్ళు చెప్పే మాటలు అట్లాంటివి కూడా మనకి చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయి. దాంతో నేను కొంచెం మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి అలా సక్సెస్ అవ్వగలిగాను. నిజంగానే మీరు కళ నిజమైతే అన్నదానికి నిజంగా మీ కళ నిజం చేసుకున్నారు దీప్తి గారు. సో దీంతో మన ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. మన సెకండ్ సెగ్మెంట్కి వెళ్తాం, అదే అమ్మ చేతి ముద్ద. ఇప్పుడు దీప్తి గారు, ప్రతి ఒక్కరికి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మ ఫుడ్ అనేది చాలా గుర్తొస్తుంటుంది. సో అలా మీరు ఇంటికి వెళ్ళంగానే మీ హస్బెండ్కి కానీ లేకపోతే మీ పిల్లలకి ఇష్టమైన డిష్ ఏంటి? యాక్చువల్గా మా పిల్లలిద్దరూ కూడా ఎక్కువ స్వీట్స్ ఇష్టపడతారండి. వాళ్ళకి అంటే మేము బయట ఫుడ్ అది కొంచెం తక్కువ, నేను చేసిన ఫుడ్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కేక్స్ అండ్ స్వీట్స్, మరి ఎస్పెషల్లీ మా బాబుకి అయితే స్వీట్స్ అంటే లవర్ అనమాట, తను బాగా ఇష్టపడతాడు. ఎక్కువగా కేక్ ఐటమ్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మనం సాంప్రదాయంగా చేసే వంటల్ని కూడా ప్రతి ఫెస్టివల్లో కూడా, యాక్చువల్గా నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండడం ఒకటి, టెంపుల్స్కి రిలేటెడ్గా వర్క్ చేస్తుండడం ఒకటి, ఏ ఫెస్టివల్ అయితే దాని రిలేటెడ్ ఫుడ్ని వాళ్ళకి చేసి పెడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు ఉగాది వచ్చింది అని అంటే మనకి ఉగాది పచ్చడి ఒకటి, భక్షాలు ఒకటి, అండ్ బతుకమ్మ పండుగ వచ్చిందంటే సద్దలతో చేసే వంటలు అనుకోండి. అట్లా మన తెలంగాణ సాంప్రదాయ వంటలన్నిటిని కూడా స్వీట్స్ ఎస్పెషల్లీ చేసి పెడుతూ ఉంటాం. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. సో మీ హస్బెండ్కి మీరు చేసే దాంట్లో ఇష్టమైన ఫుడ్ ఏంటి? తను కూడా అన్ని రకాల స్వీట్స్ తింటూ ఉంటారు ఇష్టంగా. కాకపోతే మన తెలంగాణ కల్చర్ని బట్టి తనకి రాగి ముద్ద అట్లాంటివి కొంచెం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. జొన్న రొట్టెలు మన కల్చర్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారు. జొన్న రొట్టెలు, సర్వపిండి అట్లాంటివి బాగా లైక్ చేస్తుంటారు. అవి కూడా చేస్తూ ఉంటాం ఇంట్లో. సో మీకేమైనా ఒక స్పెషల్ ఫేవరెట్ డిష్ ఉందా? మీ మదర్ చేసేది కానీ మీ మదర్ ఇన్ లా చేసేది కానీ దాన్ని నేర్చుకొని మీరు మీ ఫ్యామిలీకి చేసింది? ఎక్కువ అంటే ఇప్పటికీ కూడా మా మదర్ సపోర్ట్ ఎక్కువ ఉందని నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను. మా మదర్ చేసే ఫుడ్లో అన్నీ ఇష్టమే అండి. తను ఇది బాగా చేస్తుంది, అది బాగా చేయదు అనేది ఏమి ఉండదు. ప్రతి ఒక్కటి తను ఏది చేసినా కూడా దానికి అది మాకు అమృతం లాగానే అనిపిస్తుంది. సో మా మదర్ చేసే దాంట్లో ఇంకెక్కువ టేస్టీ ఫుడ్ ఏంటి అంటే పప్పు చాలా బాగా చేస్తుంది. పప్పు అండ్ సాంబార్, మా మదర్ చేసే సాంబార్కి నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో తను అన్ని ఫుడ్ కూడా బాగా చేస్తుంది, మేము బాగా లైక్ చేసి తింటూ ఉంటాం. సో ఇప్పుడు మీ మదర్ చేసే ఆ పప్పు కానీ సాంబార్ది కానీ ఏమైనా చిన్న రెసిపీ మా వ్యూవర్స్కి చెప్తారా? అది మా మదరే చెప్తే బాగుంటుందండి. పోనీ మీరు చేసే స్వీట్స్ అవనివ్వండి, ఏమైనా ఒక చిన్న రెసిపీ మా వ్యూవర్స్ కోసం. మేము చేసేదంటే యాక్చువల్గా నేను ఎక్కువ కేక్ అంటే మా బాబు ఎక్కువ లైక్ చేస్తాడు, కేక్ చేస్తూ ఉంటాము. ఇంకా రెసిపీ అంటే నార్మల్గా అందరికీ తెలిసిందే, దాంట్లో స్పెషల్గా నేనేమి ఇంట్రడ్యూస్ చేసి చేయలేదు. కాకపోతే ఏంటంటే ఎవరికి ఏ కిడ్స్కైనా కూడా మదర్ చేసే ఫుడ్ అనేది స్పెషల్ డిష్ ఉంటుంది. సో మా పిల్లలకి కూడా అట్లానే అనమాట. సో దీప్తి గారు, దీంతో మన సెకండ్ సెగ్మెంట్ అమ్మ చేతి ముద్దని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మన థర్డ్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం, అదే ఇన్సైడ్ టాలెంట్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు మీరు స్టడీస్ పరంగా కాకుండా హాబీస్ అనేవి, లోపల ఇన్సైడ్ టాలెంట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సింగింగ్, ఆర్ట్, డ్యాన్స్, ఏదైనా. సో అలాంటి మీకు ఉన్న ఇన్సైడ్ టాలెంట్ ఏంటి? యాక్చువల్గా అయితే నాకు కొంచెం డ్రాయింగ్ అట్లా బాగా ఇంట్రెస్ట్ అండి. అండ్ ఎక్కువగా నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే మా పిల్లలతో టైం స్పెండ్ చేయడం. ఎక్కువ అంటే బిజీ లైఫ్లో ఎక్కడ కొంచెం టైం దొరికినా కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ అట్లానే ఇంకా ఎక్కువ లీజర్ టైం దొరికితే వాళ్ళకి హిస్టారికల్ ప్లేసెస్ అవి చూపించడము, అట్లా వాళ్ళకి కొంచెం దాని హిస్టరీ గురించి తెలుస్తుందని చెప్పేసి పాత ఏమంటారు ఓల్డెస్ట్ ఏమన్నా బయట ఉండే ప్లేసెస్కి వాళ్ళని తీసుకెళ్తూ ఉండడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటామని. ట్రావెలింగ్ ఇష్టము, దాంట్లో కూడా చాలా పాత అంటే మన హిస్టారికల్ ప్లేసెస్ని చూడడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, మీరు ఇప్పటి వరకు వెళ్ళిన హిస్టారిక్ ప్లేసెస్లో మీకు బాగా హార్ట్కి కనెక్ట్ అయిన ఏమైనా ఉందా? బాగా నచ్చిందంటే హంపి బాగా నచ్చిందండి. హంపీలో చాలా అక్కడ ఉండే అంటే ఆర్కిటెక్చర్ ఎస్పెషల్లీ చెప్పాలి అని అంటే అక్కడ అంతా స్టోన్ పైన పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చూస్తే మళ్ళీ వెళ్ళాలి అన్నంత అనిపించేలాగా ఉంటుంది. సో స్టోన్ ఆర్కిటెక్చర్ చూడాలి అంటే హంపి ఖచ్చితంగా విజిట్ చేయాలి. హంపితో పాటు మైసూర్ ప్యాలెస్ ఒకటి చాలా మంచి ప్లేస్ అండి పిల్లలకి చూపించడానికి. అండ్ మనం కూడా హిస్టరీని తెలుసుకోవాలంటే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఎన్నో ప్లేసెస్ చూసినప్పటికీ కూడా హంపి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసిన ప్లేసెస్కి ఇప్పుడు మీరు ఈ పొజిషన్లోకి వచ్చాక చూసిన ప్లేసెస్లో మీకు అన్నిటికంటే ఏది బాగా నచ్చింది? చాలా అంటే నేను ఇంతకుముందు ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే దర్శనం చేసుకోవడం, స్వామివారికి మొక్కుకోవడం, బయటకు రావడం అలానే ఉండేది. ఇప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అది మన జాబ్కి
ఎట్లా యూజ్ అవుతుంది, ఇక్కడ చేసిన ఫెసిలిటీస్ మన టెంపుల్లో చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ ఏదన్నా కొత్తది ఏదన్నా చూసామనుకోండి, మనం ఒక ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే నేను రీసెంట్గా ఒకటి అబ్జర్వ్ చేశాను, అక్కడ ఎక్స్ప్రెస్ కౌంటర్స్ అని ఒకటి పెట్టున్నారు తొందరగా మనకి బిల్లింగ్ అయిపోవడానికి. అది చూసి ఇమ్మీడియట్గా మన టెంపుల్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి వచ్చి ఇమ్మీడియట్గా ఒక చిన్న బోర్డు చేయించాము, ఎక్స్ప్రెస్ కౌంటర్ అని చెప్పి పెట్టేసి కింద టికెట్కి సరిపడా చిల్లర ఇచ్చిన వ్యక్తులందరూ ఈ లైన్లో రావచ్చు అని చెప్పేసి నోట్ చేసి పెట్టాము. అది చాలా సక్సెస్ అయింది. చాలామంది ఆ లైన్లో వెళ్ళి ఫ్రీగా టికెట్ తీసుకొని బయటికి వెళ్ళగలుగుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ టైం సేవ్ అవుతుంది అండ్ మా స్టాఫ్కి కూడా అక్కడ ఏంటి అని అంటే చేంజ్ ఇచ్చి ఇదంతా ఇచ్చే ప్రాబ్లం లేకుండా ఈజీ అయిపోతుంది అనమాట. అట్లా ఏది కొత్త ఇప్పుడు ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా మనం ఒక జాబ్కి కనెక్ట్ చేస్తూ ఉన్నాం, మన ఫ్యామిలీకి కనెక్ట్ చేస్తూ ఉన్నాము. అట్లా నేను ఇక్కడ ఎంప్లాయ్ అయిన తర్వాత అట్లాంటి యాటిట్యూడ్ని అలవాటు చేసుకున్నాను. సో ఇప్పుడు ఉండే యాటిట్యూడ్ ఏంటి అని అంటే ఏది చూసినా కూడా, ఏ టెంపుల్ చూసినా ఏది చూసినా ఒక దాని హిస్టరీ ఏంటి, దాని వెనక ఏముంది అని తెలుసుకోవడం బాగా అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఈఓ అయ్యాక చాలా టెంపుల్స్ని విజిట్ చేసి ఉంటారు కదా, కానీ అంటే ఇప్పుడు మీ అండర్ ఉన్న టెంపుల్స్లో ఏదైనా టెంపుల్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి అరే ఇలాంటివి మన టెంపుల్లో కూడా ఉంటే బాగుంటుంది అనేసి ఎప్పుడైనా అనిపించిందా? టెంపుల్స్లో అంటే ఒక టెంపుల్కి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుందండి. ఏ టెంపుల్లో అయినా కూడా కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అనేసరికి ఇక్కడ ఒక నగర్ ఖానా అనేది ఒక స్పెషల్. ఎవరు వచ్చినా కూడా ఎక్కడ ఏ టెంపుల్లో కూడా కనిపించదు నగర్ ఖానా స్ట్రక్చర్ అనేది. ఆ స్ట్రక్చర్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం మెయిన్గా ఏంటంటే ఈ టెంపుల్ అనగానే ఒక పిక్చర్ స్వామివారు ఫస్ట్ ఎలా మనకి కళ్ళలోకి వస్తారో, మనకు స్వామివారి రూపం ఎలా కనిపిస్తుందో అట్లానే ఆ నగర్ ఖానా అనేది ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్క టెంపుల్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఆ ఐడెంటిటీని కాపాడుకుంటూ కొత్తగా భక్తులకి ఫెసిలిటీస్ ఇవ్వడానికి, అంటే ఇక్కడ మేము ఆలోచించింది ఏంటి అంటే రీసెంట్గా మేము జరిగిన డిస్కషన్స్లో కూడా మేము అనుకుంది ఏంటి అంటే హనుమంతుడు అంటే ఆయనకు ఒక ఆయుధం ఉంటుంది, గద అనేది ఒకటి ఉంటుంది. ఆ గద అనే రూపము మనం ఏ స్ట్రక్చర్ ఫర్దర్గా ఏది కొత్త కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఆ గద ఎక్కువగా కనిపించే అలాంటి స్ట్రక్చర్ తీసుకుందామని ఒక ఆలోచనలో ఉన్నాము. సో ఇప్పుడు చాలామందికి గవర్నమెంట్ సెక్టర్ అనగానే అసలు ఏమంటారు వర్క్ నుంచి మనకి టైం దొరకదు అన్న ఫీలింగ్లో ఉంటారు కదా, మరి మీకు కూడా అలానే అనిపిస్తుందా, లేకపోతే మీరు మీ ఫ్యామిలీతో కానీ ఎక్కడైనా వెకేషన్స్ వెళ్ళడం లాంటివి కూడా చేశారా? అలానే ఉంటుందండి ఎవరికైనా కూడా, ఎందుకంటే ఉమెన్ అంటే అన్ని రోల్స్ ప్లే చేయాలి, ఒక వైఫ్గా, ఒక మదర్గా, అండ్ ఇక్కడికి వస్తే ఒక ఆఫీసర్గా, లేదంటే బయట ఇంకా మనం ఇంటికి సంబంధించినవన్నీ మనమే తెచ్చుకోవాలి, మనమే అన్ని క్యారీ చేయాలి, కుకింగ్ చేయాలి, అన్ని వర్క్స్లో మనం అన్ని రోల్స్ ప్లే చేయాలి. సో అట్లాంటప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది. అయినప్పటికీ లీజర్ టైం దొరికినప్పుడు పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉంటాము. అండ్ ఏమన్నా ఇట్లనే బాగా ఎప్పుడన్నా పిల్లలు ఎక్కువ అడుగుతున్నప్పుడు రిలాక్సింగ్ కోసం ఒక 10-15 డేస్ లీవ్ అట్లా తీసుకొని మంచి ప్లేసెస్ ఏమన్నా వెళ్ళడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాం. సో దీప్తి గారు, ఇప్పుడు ఎలాగో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా వస్తుంది కాబట్టి మీరు మా వ్యూవర్స్ కోసం ఏమైనా మెసేజ్ ఇస్తారా? తప్పకుండా అండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనగానే అందరికీ March 8 గుర్తొస్తుంది. కానీ మహిళకంటూ ఒక ప్రత్యేకించి ఒక రోజు ఏం లేదండి, అన్ని రోజులు మహిళలవే. మహిళలు లేనిది ఇక్కడ సొసైటీ అనేది లేదు. మహిళలు ఇప్పుడు సొసైటీలో బాగా అప్గ్రేడ్ అయ్యారు, మంచి ఎడ్యుకేషన్తో పైకి వస్తున్నారు. మహిళలు అనగానే మహిళా సాధికారత ప్రతి ఒక్కరికి గుర్తొస్తూ ఉంటుంది. ఎక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని మనం అలా పెంచడం అలవాటు చేసుకుంటే, అది అబ్బాయినైనా అమ్మాయినైనా, ఆ అబ్బాయికి అయినా కూడా మనము అక్క ఇలా ఈ పని చేయదు, నువ్వే ఈ పని చేయాలి అని చెప్పడం, అట్లాంటివి మనం తగ్గించామంటే చిన్నప్పటి నుంచి మనము అబ్బాయికైనా అమ్మాయికైనా మనం అట్లాంటి అలవాట్లన్నీ నేర్పించినట్టు అవుతుంది. సో అట్లా మనం ముందు నుంచి మోటివేట్ చేస్తూ ఉంటే ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు. చాలా థ్యాంక్ యూ దీప్తి గారు. నిజంగానే మీరు సరిలేరు నీకెవ్వరు అన్న టైటిల్కి కరెక్ట్గా యాప్ట్గా సూట్ అవుతారు. చాలా థ్యాంక్స్ అండి, మాతో ఎన్నో విషయాలని షేర్ చేసుకున్నందుకు. ధన్యవాదాలండి మీ టీవీ ఛానల్ వాళ్ళకి కూడా, ఎందుకంటే ఒక మహిళ గురించి బయట సొసైటీకి తెలియాలంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి. ఒక మహిళను చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వడానికి కూడా మీ మీడియా ఒక వారధిలాగా ఉండడం చాలా సంతోషించదగ్గ పరిణామం. ధన్యవాదాలు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇదండి ఈనాటి మన సరిలేరు మీకెవ్వరు ప్రోగ్రామ్. మరో ఎపిసోడ్తో మరో ఇన్స్పిరేషనల్ ఉమెన్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.